3 cardio mistakes that slow down your weight loss journey. First one, డూయింగ్ స్టడీ స్టేట్ కార్డియో. రోజు ఒకటే టైప్ ఆఫ్ కార్డియో చేస్తే అది బాడీకి అలవాటు అయిపోతుంది. సో డే 1 మీరు ఒక 30 minutes వాకింగ్ చేస్తే 200 క్యాలరీస్ బర్న్ చేసినా అనుకుందాం. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అయిపోయిన తర్వాత అదే 30 minutesకి అవే క్యాలరీస్ మీరు బర్న్ చేయరు, ఎందుకంటే మీ బాడీకి అలవాటు అయిపోయింది కాబట్టి. సెకండ్ పాయింట్, వెయిట్ లాస్ కోసం కార్డియో మీద మాత్రమే డిపెండ్ అవ్వడం. కార్డియో చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, కానీ అది ఓన్లీ ఆ మూమెంట్ వరకే. మీరు కార్డియో చేసినంత వరకు మాత్రమే క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే 24/7 క్యాలరీస్ బర్న్ అయితేనే ఉంటాయి, డ్యూ టు ఈపీఓసి ఎఫెక్ట్, అంటే ఎక్సెస్ పోస్ట్ ఆక్సిజన్ కన్జప్షన్. వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, అది మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు మీ బాడీ పనిచేస్తూనే ఉంటుంది, సో దట్ క్యాలరీస్ బర్న్ అయితేనే ఉంటాయి. థర్డ్ పాయింట్, డూయింగ్ కార్డియో బిఫోర్ స్ట్రెంత్ ట్రైనింగ్. మనం ఇందాక మాడుకున్నట్టు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, కానీ నువ్వు ఫస్ట్ కార్డియో చేసిన తర్వాత నీకు ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉండకపోతే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయవు, ఎక్కువ మజిల్ బ్రేక్ డౌన్ కాదు. ఎక్కువ మజిల్ బ్రేక్ డౌన్ కాకపోతే నీ బాడీకి ఎక్కువ పని ఉండదు, సో 24/7 నీ క్యాలరీస్ బర్న్ అయితేనే ఉండవు. సో కార్డియో చేయొద్దు అని నేను చెప్తలేను, కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని రెండు కలిపి చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అంతే. రేపు కలుద్దాం. బాయ్.